గత కొన్ని వారాలుగా మనము మత్తయి శుభవార్త 12వ అధ్యాయంలో వ్రాయబడిన విషయాలు ధ్యానం చేసుకుంటూ ఉన్నాము. మరొకసారి ఆ అధ్యాయంలో వ్రాయబడిన విషయాలు మనం నేర్చుకుందాం. 12వ అధ్యాయము చివరి భాగాన్ని ఈరోజు ఈ అధ్యాయాన్ని ముగించేసుకుందాము. సాధ్యమైనంత వరకు ముగించడానికి ప్రయత్నం చేస్తాను. 12వ అధ్యాయంలో 46వ వచనం నుండి 50వ వచనం వరకు మరొకసారి ఆ మాటను మనం చదువుకుందాం. జనసమూహములతో ఇంకా మాట్లాడుచు ఉండగా, ఇదిగో ఆయన తల్లియు సహోదరులను ఆయనతో మాట్లాడగోరుచు వెలుపల నిలిచి ఉండిరి. అప్పుడు ఒకడు వచ్చి, ఇదిగో నీ తల్లియు నీ సహోదరులను నీతో మాట్లాడవలెనని వెలుపల నిలిచి ఉన్నారు అని ఆయనతో చెప్పెను. అందుకు ఆయన తనతో ఈ సంగతి చెప్పిన వారిని చూసి, నా తల్లి ఎవరు, నా సహోదరులు ఎవరు అని చెప్పి తన శిష్యుల వైపు చెయ్యి చాపి, ఇదిగో నా తల్లియు నా సహోదరులను, ఇదిగో నా తల్లియు నా సహోదరులను అని చెప్పి, పరలోకమందున్న నా తండ్రి చిత్తము చొప్పున చేయువాడే నా సహోదరుడును నా సహోదరియు నా తల్లియు అనెను. ఈ భాగములో గత వారములో కొన్ని మాటలు మనము ధ్యానం చేసుకుని ఉన్నాము. యేసుక్రీస్తు వారు ఆయన ఇంకను మాటలాడుచు ఉండగా అనే మాట ఎక్కడ రాయబడింది అంటే, వాక్యం చెప్తూ ఉన్నారు. వాక్యం చెప్తూ ఉండగానే యేసయ్య చెవిలో ఒక వ్యక్తి వచ్చి ఏమన్నాడు అంటే, అయ్యా నీకోసం మీ అమ్మ, తర్వాత మీ సహోదరులు, మీ అక్క చెల్లెండ్లు వచ్చారయ్యా అన్నట్లుగా ఈ చెవిలో వచ్చి ప్రభుతో ఆ సహోదరుడు మాట్లాడుచూ ఉన్నాడు. జాగ్రత్తగా గమనించండి. యేసయ్య అక్కడ వాక్యం చెప్తున్నాడు. ఒక సహోదరుడు వచ్చి మధ్యలో డిస్టర్బ్ చేసినట్లుగా ఆ చెవిలో వచ్చి చెప్తూ ఉన్నాడు. అంటే కొన్ని సందర్భాల్లో దేవుని మాట, దేవుని వాక్యం వినబడుతూ ఉన్నప్పుడు మనం కూడా ఆ వాక్యానికి ఇవ్వాల్సినటువంటి గౌరవాన్ని మనము ఇవ్వలేకపోతూ ఉన్నాం. చాలా సందర్భాలు మీకు చెప్పా, వాక్యం చెప్తుంటే కొంతమంది ఈ ఫంక్షన్లకు వెళ్ళడానికో లేకపోతే ఏదైనా పనికి వెళ్ళడానికో వాక్యం నడుస్తూ ఉంటుంది, వచ్చి విగ్రహంలాగా ఇక్కడ నిలబడతారు. వచ్చి ఏందమ్మా అంటే, ప్రార్థన చేయండి అయ్య గారు, నీ మొహం అందరూ చూడాలా, నేను నీకు ప్రార్థన చేసేది చూడాలా. ఫంక్షన్ కాడికి వెళ్ళి నువ్వు తినటానికి వాక్యం మధ్యలో వచ్చి ప్రార్థన చేయండి అయ్య గారు అంటారు కొంతమంది. కనీసం కామన్ సెన్స్ ఉండదు. నువ్వు పోయేదానివి అసలు వాక్యంలో మధ్యలో లేచి వెళ్ళటమే అది దేవుణ్ణి అఘోరపరచడం అయితే, మళ్ళీ అందరూ వాక్యం వింటున్నప్పుడు, వాక్యం చెప్తున్నప్పుడు ఇక్కడికి వచ్చి మధ్యలో వచ్చి నీకు ఒక్కదానికి అందరికి వాక్యం చెప్పడం ఆఫ్ చేసి నీకు ప్రార్థన చేసి మంచిగా సాగనంపాలి. అంతేనా? ఇప్పుడు లేదులే, కానీ అంతకుముందు కొంతమంది అట్లా చేసేది. కొంచెం గద్దించి తర్వాత కొద్దిగా మారు మనసు పొందారు. ఆమెన్ చెప్పండి గట్టిగా. హల్లెలూయా. దేవుని వాక్యానికి ఇవ్వాల్సిన గౌరవాన్ని ఆ వాక్యానికి మనం ఇవ్వాలి. దేవుడు మనతో వాక్యము ద్వారా అయినా మాట్లాడుతాడు. ఇక్కడ యేసుక్రీస్తు వారు వాక్యం చెప్తున్నప్పుడు ఒక వ్యక్తి వచ్చి చెవిలో చెప్పాడట, మీ అమ్మ మీ తమ్ముళ్ళు వచ్చారయ్యా, బయట నిలబడి చూస్తున్నారు అని చెప్పినప్పుడు, అప్పుడు యేసయ్య అన్నాడు కదా, ఎవరు నా తల్లి, ఎవరు నా సహోదరులు, ఎవరి వైపు చూసి చెప్పాడు? ఎవరైతే ఆ చెవిలో చెప్పాడో వాడికి వెళ్ళి చూసి సీరియస్గా చెప్పాడట, ఎవరో నా తల్లి, ఎవరు నా సహోదరులు అని చెప్పి, ఆ తర్వాత తన శిష్యుల వైపు చేయి జాపి చూపిస్తే ఏమన్నాడు అంటే, ఇదిగో పరలోకమందున్న నా తండ్రి చిత్త ప్రకారం చేసేవాళ్ళు వీళ్ళు నా తల్లి, నా సహోదరులు, నా అక్క చెల్లెండ్రు అని ప్రభువు చెప్పాడు. ఇప్పుడు దేవుని యొక్క సహోదరులముగా యేసుక్రీస్తు యొక్క తల్లి అయినటువంటి మరియ గారి కంటే ఎక్కువ ధన్యతను మనము సంపాదించుకోగలగాలి అంటే అక్కడ ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు యేసయ్య. ఏమన్నాడు అంటే, పరలోకమందున్న నా తండ్రి చిత్త ప్రకారము చేయువాడే నా తల్లియు నా సహోదరుడును నా సహోదరియు అని చెప్పాడు. ఆమెన్ చెప్పండి గట్టిగా. ఎవరి చిత్త ప్రకారంగా? బైబిల్లో కొన్ని సందర్భాల్లో ప్రభు చెప్పుకుంటూ వచ్చాడండి. కొన్ని సందర్భాల్లో మనం చూస్తే
మత్తయి శుభవార్త 7వ అధ్యాయంలో కూడా ప్రభు ఏమన్నాడు అంటే, ప్రభువా ప్రభువా అని నన్ను పిలుచు ప్రతివాడు కూడా పరలోక రాజ్యములో ప్రవేశించడు, కానీ 22వ వచనములో పరలోకమందున్న నా తండ్రి చిత్త ప్రకారమే 21వ వచనములో పరలోక రాజ్యములో ప్రవేశించడు కానీ పరలోకమందున్న నా తండ్రి చిత్త ప్రకారం చేయువాడే. ఎవరు ప్రవేశిస్తారు? పరలోకములో ఉన్న దేవుని చిత్త ప్రకారం చేసేవాడే ప్రవేశిస్తాడు అని లేఖన భాగములో వ్రాయబడి ఉన్నది. ఇక రోమా పత్రికలు కూడా 12వ అధ్యాయములో 2వ వచనాన్ని మనం చదువుకుంటే, అంటే దేవుని చిత్తం అనేది ఎంత ప్రాముఖ్యమైందో మీకు చెప్తున్నాను. తరువాత దేవుని చిత్తం అంటే ఏంటి అనే విషయాలు కూడా మీకు చెప్తాను. ఈరోజు కొంచెం బోరు కొట్టినట్లుగా ఉండొచ్చేమో ప్రసంగం, అయినా పర్వాలేదు, కానీ కంపల్సరీగా మనం నేర్చుకోవాల్సిన విషయాలు ఇవి. పాయింట్స్ మాత్రం మీకు చెప్తాను, అన్ని వివరించడానికి సమయం లేదు, ఎందుకంటే ఒక్కొక్క పాయింట్ వివరించాలి అంటే ఒక్కొక్క వారం పట్టుద్ది. కాబట్టి మనం మళ్ళీ మత్తయి శుభవార్త 12వ అధ్యాయంలోనే మళ్ళీ ఒక 7-8 వారాలు కూర్చోవాల్సి వస్తుంది. కాబట్టి మీకు ఇంపార్టెంట్ ఆ వర్డ్స్ ఏవైతే ఉన్నాయో కొన్ని రెఫరెన్స్లతో సహా కొన్ని మాటలు మీకు చెప్పి నేను ముందుకు వెళ్ళాలని ఆశపడుతూ ఉన్నాను. రోమా పత్రిక 12వ అధ్యాయము 2వ వచనములో మనందరికి బాగా తెలిసినటువంటి మాట, ఈ లోక మర్యాదను మీరు అనుసరించకుండా, అది ఏం అనుసరించకూడదో ముందు చెప్పాడు, ఏం అనుసరించాలో తర్వాత చెప్తున్నాడు. అర్థమవుతుందా? ముందు ఏం చేయకూడదో చెప్పాడు, తర్వాత ఏం చేయాలో. యేసయ్య విధానం కూడా అలాగే ఉంటుంది. ముందు మనం ఏం చేయకూడదో చెప్పాడు, తర్వాత ఏం చేయాలో ఆయన చెప్తున్నాడు. మత్తయి శుభవార్త 6వ అధ్యాయంలో మీరు ప్రార్థన చేయనప్పుడు వేషధారుల వల్ల ఉండవద్దు, అలా ఉండొద్దు, ఇలా ఉండొద్దు అని చెప్పాడు. అంటే ఉండకూడనవి ముందు చెప్పాడు, ఎలా ఉండాలి అనేవి తర్వాత చెప్తూ ఉన్నాడు. ఇక్కడ పౌలు గారు కూడా ఏం చెప్తున్నాడు అంటే, మీరు ఈ లోక మర్యాదను అనుసరించవద్దు. మరేం చేయాలి? ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునయున్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లుగా మీ మనస్సు మారి నూతన మగుట వలన మీరు రూపాంతరం పొందండి అన్నాడు. ఆమె చెప్పండి గట్టిగా. దేవుని చిత్తాన్ని ఏం చేయాలన్నాడు ఇక్కడ? పరీక్షించి తెలుసుకోండి అన్నాడు. అమ్మా, ఎలా తెలుసుకోవాలి? పరీక్షించడం వలన మీరు తెలుసుకుంటారు ఇది దేవుని చిత్తమా కాదా అని మనం పరీక్షించాలి. అయితే మన జీవితంలో జరిగే ప్రతిదీ కూడా ఏదైతే ఉందో దేవుడు ఏం చేస్తాడు అంటే తన చిత్తానుసారంగా చేయాలి అని ఆయన కోరుకుంటాడు. ప్రతిదీ కూడా దేవుడు తన చిత్తానుసారంగా మనం చేయాలి అని కోరుకుంటాడు. అదే యేసయ్య అన్నాడు కదా, నేను ఈ లోకానికి వచ్చింది నా ఇష్టం చేయడానికి కాదు, దేవుని చిత్తాన్ని చేయడానికి నేను ఈ భూమి మీదకు వచ్చాను అన్నాడు యేసయ్య. మరి ప్రతిదీ కూడా దేవుని చిత్తానుసారంగా మనము చేయాలి అన్నాడు కదా. మరి దేవుని చిత్తం మన ఎడల హమ్మింగ్ వస్తుంది, దేవుని చిత్తం మన ఎడల ఎలా ఉన్నది అనే విషయాన్ని జాగ్రత్తగా మనం గమనించినప్పుడు నా వైపు చూడండి. దేవుని చిత్తం మన ఎడల ఎప్పుడు కూడా ఉన్నతమైనవిగా ఉంటాయి. అవి మేలు కొరకే కానీ అవి కీడు కొరకు కాదు. ఈ వచనం కూడా మీరు చదివితే తర్వాత నేను అంశంలోకి వెళ్తాను. ఇర్మియా గ్రంథముల నుండి 29వ అధ్యాయం 11వ వచనం. అంటే దేవుని చిత్తం మన ఎడల ఎలా ఉంటుంది, ఎందుకు మనం చేయాలి అనేది మీకు చెప్తున్నాను. ఆ తర్వాత దేవుని చిత్తము కాదా మనం ఎలా తెలుసుకోగలుగుతామో ఆ విషయాల తర్వాత మీకు చెప్తాను. ప్రసంగంలోకి వెళ్ళడానికి ముందు మీకు పునాది ఇస్తూ ఉన్నాను. ఇర్మియా గ్రంథం 29వ అధ్యాయము 11వ వచనముల నుండి దేవుని వాక్యాన్ని ఈ సమయంలో మనం చదువుకుందాం. నేను మిమ్మును గూర్చి ఉద్దేశించినటువంటి సంగతులను ఎవరు చెప్తున్నారు ఈ మాట? దేవుడు చెప్తున్నాడు ఇర్మియా ప్రవక్త ద్వారా తన ప్రజలకు. అందరు నా వైపు చూడండి, స్తోత్రం చెప్పండి గట్టిగా. సద్యన్న ఏమన్నా పెరుగన్నం తినొచ్చారా అమ్మా? అందరు జాగ్రత్తగా వాక్యాన్ని విందాం. దేవుడు తన ప్రజలతో ఏం చెప్తున్నాడు అంటే, నేను మీ ఎడల అంటే మిమ్మును గురించి ఉద్దేశించినటువంటి సంగతులను నేను ఎరుగుదును. దేవుడు చెప్తున్నాడు తన ప్రజలతో, మీ ఎడల నేను ఏ ఉద్దేశాలు అయితే కలిగి ఉన్నానో ఆ ఉద్దేశాలు నేను ఎరుగుదును అన్నాడు. ఆ తర్వాత ఏమన్నాడు అంటే, రాబోవు కాలమందు, ఏ కాలమందు చూడండి, అసలు వచనాన్ని చూడండి, అందరూ చూడండి. రాబోయేటువంటి కాలమందు మీకు నిరీక్షణ కలుగునట్లుగా. ఏ ఉద్దేశాలు అవి? మీకు నిరీక్షణ కలుగునట్లుగా. అవి సమాధానకరమైనటువంటి సంగతులే, ఆ ఉద్దేశాలే, కానీ అవి హానికరమైనవి
కావు అన్నాడు. ఆమేన్ చెప్పండి గట్టిగా. దేవుడు మన ఎడల ఉద్దేశించిన సంగతులు మేలుకరమైనవా హానికరమైనవా? చెప్పాలి గట్టిగా. కొన్ని మనకు ఎలా అనిపిస్తాయి అంటే అవి కీడుగా, లేకపోతే అవి ఏదో ఒక రకంగా నాకేదో హాని చేస్తాయేమో అన్నట్లుగా మనకు అనిపిస్తూ ఉంటాయి. కానీ దేవుడు ఖచ్చితంగా వాగ్దానం చేస్తున్నాడు, మీ ఎడల నా చిత్తం, నా ఉద్దేశం ఎలా ఉన్నది అంటే నేను ఏది చేసినా కూడా మీకు భవిష్యత్తులో రాబోయేటువంటి కాలంలో అవి మేలు కలగడానికి చేస్తాను తప్ప అవి హానికరమైనవి కావు అని స్పష్టంగా చెప్తున్నాడు. మీకు అర్థం కావడానికి ఒక ధనవంతుడైనటువంటి ఒక ఆయన ఉన్నాడు. చక్కగా ఎప్పుడు కూడా మందిరానికి వచ్చేవాడు, మందిరంలో గడిపేటువంటి వ్యక్తి. ఒకానొక సమయంలో వ్యాపారంలో ఈయన ఏదో అనుకున్నాడట, ఇది జరగాలి అని అనుకున్నాడు. అది జరగలేదు. అట్లా 2-3 సార్లు ఆయన అనుకున్నది జరగకపోయేసరికి దేవుని వదిలేసాడు. వదిలేయడం అంటే ఇక మందిరం మానేశాడు, సంఘ సహవాసం మానేశాడు, వాక్యం మీద సరిగా ఇంట్రెస్ట్ లేదు. అలాంటి సమయంలో ఆ తర్వాత ఇక వ్యాపారం మీద పడిపోయాడు. చక్కగా అంచెలంచెలుగా ఎదుగుతున్నాడు వ్యాపారంలో. ఇక పూర్తిగా దేవుని మరిచిపోయేటువంటి ఆ స్థితిలోనికి వచ్చాడు. ఆ టైంలో ఏం జరిగిందంటే చాలా సందర్భాల్లో సేవకులు కానీ ఆ తర్వాత సంఘం కానీ హెచ్చరించారు, వాక్యం ద్వారా గద్దించారు. అయినా మారు మనసు రాలేదు, సంఘానికి రావట్లేదు. ఇక ఆ తర్వాత అతనికి ఒక్కగానొక కుమారుడు. ఆ కుమారునికి ఏదో ఆడుకునేటువంటి సమయంలో ఒక ప్రమాదకరమైనటువంటి పాము గరిచిందట. ప్రమాదకరమైన పాము గరిచింది. ఆ పిల్ల కూడా సరిగ్గా దాన్ని పట్టించుకోలేదు, దెబ్బ తగిలిందని అనుకున్నాడు. అది చూడలేదట, దాన్ని పట్టించుకోలేదు. ఇంటికి వచ్చాడు. ఆ తర్వాత ఇక అనారోగ్య పరిస్థితుల్లోనికి వచ్చాడు. మంచాన పడేటువంటి ఆ సమయానికి అప్పుడు చూశారు తల్లిదండ్రులు, ఆ కాలు మీద గాయం కనిపించింది, పాము గరిచి ఉంటుందని చెప్పేసి హాస్పిటల్కు తీసుకెళ్ళారు. హాస్పిటల్కి తీసుకెళ్ళిన తర్వాత అప్పటికే విషం ఎక్కేసిందట, గుండెకు విషం ఎక్కేసింది. విషం ఎక్కిన తర్వాత ఏ డాక్టర్ ఏమీ కూడా చేయలేరు. వాళ్ళు అప్పటికి చెప్పారు, అయ్యా 99% వరకు అయితే మేము గ్యారంటీ ఇవ్వలేము, ఇక ఆ తర్వాత మరి ఏం జరుగుతుందో తెలియదు, మా ప్రయత్నం అయితే మేము చేస్తాము అని చెప్పినప్పుడు అప్పుడు దేవుడు గుర్తుకొచ్చాడట ఈ యొక్క వ్యాపారవేత్త ఈ తండ్రికి. ఎందుకంటే మనుషులు చేతులు ఎత్తేసినప్పుడు మన అందరం కూడా ఇప్పుడు ఎవరి వైపు చేతులు ఎత్తాము? మేమేం చేయలేమయ్యా అని డాక్టర్లు అన్నారు. అప్పుడు దేవుడు మనకు గుర్తొస్తాడు. సరే, మొత్తానికి పాస్టర్ గారికి తర్వాత అక్కడ ఉన్నటువంటి సంఘానికి తెలిసినప్పుడు వెళ్ళారట, హాస్పిటల్కి వెళ్ళారు. ఆ తర్వాత ప్రార్థన చేయడం మొదలుపెట్టారు. అయ్యగారికి అర్థమైపోయి దేవుని దగ్గర మనసులో నవ్వుకొని ఏమని ప్రార్థన చేస్తున్నాడంటే, ప్రభువా, ఈ వ్యక్తిని అనేకమైన సందర్భాల్లో హెచ్చరించాము, నీ సన్నిధిని మరిచిపోయాడు, నీకు దూరం అయిపోయాడు. అయితే మరలా ఈ వ్యక్తిని నీ వైపుకు తిప్పుకోవడానికి ఈ పామును పంపించావయ్యా, మళ్ళీ భవిష్యత్తులో ఇలాంటి పాముల అవసరం రాకుండా చూడు అని ప్రార్థన చేశాడట. ఇక ఆ తర్వాత ఆ మరుసటి రోజు ఆ వ్యక్తిని దేవుడు స్వస్థపరిచాడు. ఇంతకుముందు దూరంగా ఉండేటువంటి ఈ వ్యక్తి ఇప్పుడు దేవునికి దగ్గరైపోయాడు, సంఘ సహవాసానికి దగ్గరైపోయాడు, ప్రభువులో ఎదగడము ఆరంభించాడు. అర్థమైన వారు ఆమేన్ చెప్పండి గట్టిగా. హల్లెలూయా. మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతా, పాము కాటు మంచిదా చెడ్డదా? మంచిదా? మంచిది అన్న వాళ్ళందరూ ఒక్కొక్క పాము పెంచుకోండి ఇంట్లో. పాము కాటు మంచిదా చెడ్డదా? చెడ్డదే. కానీ ఆ చెడ్డదానిని దేవుడు ఏం చేశాడు? మనం ఏమనుకుంటాము అంటే ఇది నా యొక్క స్థితికి, లేకపోతే నా పరిస్థితి ఏదైతే ఉందో ఇది నాకు కీడు చేస్తుందేమో, లేకపోతే నా భవిష్యత్తు ఏదైతే ఉందో దాని మీద దెబ్బ కొట్టేస్తుందేమో, ఆర్థికంగా నేను పడిపోతానేమో అంటే భూ సంబంధమైన ఆ విషయాల కొరకు నువ్వు ఆలోచన చేస్తున్నావు. కానీ ఈ దేవుడు నాడు చూసారా, ఈ భూ సంబంధమైన 40-50 సంవత్సరాలు నువ్వు బ్రతికేటువంటి ఆ బ్రతుకు గురించి కాదు, నిత్యత్వములో ఎప్పుడు కూడా తనతో ఉండాలి అని కోరి అప్పుడప్పుడు నిన్ను గాయపరిచేటువంటి దేవుడు ఈ దేవుడు. అర్థమైన వారు స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. ఈ 40-50 సంవత్సరాల బ్రతుకు గురించి మనం ఆలోచన చేస్తాము, కానీ దేవుడు ఏం ఆలోచన చేస్తున్నాడు? నువ్వు నిత్యము కూడా తనతో ఉండాలి అని దేవుడు ఆలోచించి కొన్ని దేవుడు ఏం చేస్తాడు అంటే అనుమతిస్తూ ఉంటాడు. పౌలు గురించి చాలా సందర్భాల్లో మనం నేర్చుకున్నాం. ఆయన జీవితంలో ఒక బలహీనత. ఏంటా బలహీనత?
గలతీ సంఘానికి ఉత్తరాన్ని వ్రాస్తూ అన్నాడు కదా, నా కంటి జబ్బు విషయంలో మీరు నన్ను చూసి జాలిపడ్డారు. చాలా సందర్భాల్లో అయ్యో అయ్యగారికి మా కళ్ళు ఓడబికి ఇచ్చేస్తే ఎంత బాగుండును అని మీరు చెప్పుకున్నారు కదా అని గలతీ సంఘానికి ఉత్తరాన్ని వ్రాస్తూ చెప్పాడు. అంటే ఆయనకున్న బలహీనత ఏంటో మీకు చెప్తూ ఉన్నాను. ఇది తొలగించమని ఎన్నిసార్లు ప్రార్థన చేశాడు అమ్మా? 3 సార్లు ప్రార్థన చేశాడు. మన సంఘంలో అంతకుముందులే, ఇప్పుడు లేదులే కానీ అంతకుముందు కొంచెం ఎక్కువ ఉండే స్వస్థతలు, ఈ రోగాలు, ఈ బలహీనతలు అక్కడక్కడ చూసి నేర్చుకుంటారు కదా మనోళ్ళు కొంతమంది. ఒకసారి ఏదో బలహీనత ఉంటే అయ్యగారంటే ప్రార్థన చేయాలంటే సరే ఏదో ప్రార్థన చేశా, వెంటనే ఆమెకు స్వస్థత దొరకలేదట. వెంటనే స్వస్థత ఆమెకు దొరకలేదట. ఆ తర్వాత ఇక సాయంకాల సంఘానికి చెప్పేసి అయ్యగారు ప్రార్థన చేశాడు కానీ వెంటనే స్వస్థత దొరకలేదు కాబట్టి మళ్ళీ మీరు కూడా రండి, అందరు 4-5 కలిసి ఉపవాసం ఉండి ప్రార్థన చేద్దాం అనుకున్నారట. సరే ఉపవాసం ఉండి ప్రార్థన చేశారు, అయినా పోలేదు. మళ్ళీ ఇక్కడ లాభం లేదు, ఇక్కడ సంఘంలో అభిషేకం లేదేమో ఖమ్మం వెళ్ళిందట. ఖమ్మం వెళ్ళి ఆ తర్వాత అక్కడికి వెళ్ళి ఇక్కడికి వెళ్ళి తిరిగితే ఇంకా ఎక్కువైపోయింది తప్ప లేదు. కనీసం దేవుణ్ణి అడిగావా, అసలు ఎందుకు అనుమతించావు ప్రభువా ఇది అని దేవుణ్ణి అడిగేటువంటి జ్ఞానం మనకు ఉందంటారా? లేదు. మనం అనుకునేది ఏంటి, అపొస్తలుడైన పౌలు గారి కంటే మనం భక్తిపరులం కదా. అంటే ఉండొద్దని నేను కోరుకోవడం లేదు, కానీ అపొస్తలుడైన పౌలు 3 సార్లు ప్రార్థన చేశాడు దాన్ని తీసేయమని. మరి దేవుడు తీసేశాడా? తొలగించలేదు. కానీ అది ఎందుకు దేవుడు అనుమతినిచ్చాడో దేవుడు చెప్పాడు. ఏం చెప్పాడు అంటే, నీ మేలు కోసం పెట్టాను రా అన్నాడు. ఇప్పుడు పౌలు దానికి 2 పేర్లు పెట్టాడండి. మొదటి పేరు ఏమిటంటే, ఒక ముల్లుగా నా శరీరములో ఉంచబడింది అన్నాడు. దీనిని ఎవరు అనుమతించారు? దేవుడే అనుమతించాడు. మీకు అర్థం కావడానికి, ఎవరికైనా ఒక బహుమానం ఇచ్చారనుకోండి, చక్కగా ఒక 4-5 పార్సల్ అంటే సీల్ చేస్తారు చూసారా, 4-5 బాక్సులు పార్సల్ చేసి ఒక వ్యక్తికి మీరు ఇచ్చారు. ఆ వ్యక్తి అవన్నీ తీస్తున్నాడు, చాలా విలువైందేమో ఒక ఐఫోనో లేకపోతే ఇట్లాంటి బాక్సులు ఉంటాయి చూసారా, అట్లా చేసి మీరు సీల్ చేశారు. ఈ వ్యక్తి తీస్తున్నాడు, ఒక బాక్స్ తీశాడు, 2 బాక్సులు తీశాడు, 3వ బాక్స్ తీశాడు. అందులో ఏముంది అంటే ఒక ముళ్ళు. ఏముంది? ఒక ముళ్ళు ఉంది. ఎవరికైనా మీరు ఎప్పుడైనా ఇచ్చారా? ముళ్ళు ఇచ్చారా అమ్మా? ముళ్ళు బహుమానంగా ఇచ్చారా ఎవరికైనా? ఇవ్వలేదు. మరి దేవుడు పౌలు గారికి ఏమి ఇచ్చాడు అంటే మీకు అర్థం కావడం చెప్తున్నా. ఏమి ఇచ్చాడు? ముళ్ళు. అంటే ఆయన అనుమతిని ఇచ్చాడు. ఏంటి ఆ ముళ్ళు అంటే, ఒక బలహీనతను ఆయన శరీరములో దేవుడు అనుమతినిచ్చాడు. దానికి ఏం పేరు పెట్టాడు అక్కడ అంటే, ఇది సాతాను దూతగా నాలో ఉంచబడెను. ఇది దేవుడు అనుమతించింది కాదు. ఎవరు అనుమతించాడు? దేవుడు అనుమతించాడు, కానీ దేవుడు పెట్టినటువంటి వ్యాధి కాదు, సాతాను ద్వారా వచ్చినటువంటి వ్యాధి. అయితే మరి రోగాలన్నీ సాతాను ద్వారానే వస్తున్నాయా? కొంతమంది అంటారు తుమ్మినా సాతానే, దగ్గినా సాతానే, జ్వరం వచ్చినా సాతానే. కొంతమంది అంటారు చూసారా, ఇప్పుడు అన్ని సాతాను ద్వారా రావు. మనము శపించబడిన లోకంలో జీవిస్తూ ఉన్నాం. మొదటి మనిషి ఆదాము చేసిన పాపాన్ని బట్టి ఈ భూమి శపించబడింది కాబట్టి క్రైస్తవులకు రోగాలు వస్తాయి, క్రైస్తవులు కాని వారికి రోగాలు వస్తాయి. క్రైస్తవులు చనిపోతారు, క్రైస్తవులు కానివారు కూడా చనిపోతారు. ఎందుకంటే శపించబడినటువంటి లోకములో మనము జీవిస్తున్నాము కాబట్టి కొన్ని బలహీనతలు ఆ శాపాన్ని బట్టి కూడా వస్తూ ఉంటాయి. కొన్ని మాత్రము అపవాది కావాలి అని పెడతాడు. అది కూడా పర్మిషన్ ఎవరి దగ్గర తీసుకోవాలి? అది దేవుని దగ్గర అనుమతిని తీసుకోవాలి. సరే, పౌలు ఆ విషయాలు చెప్తున్నాడు కదా. నీ జీవితంలో నీకు స్వస్థత కలగాలి అంటే నువ్వు చేయాల్సిన ప్రార్థన ఒక్కటే, పౌలు వలె. ఏంటో తెలుసా? ప్రభువా, తీసేస్తే ఈ రోగాన్ని తీసేయి, లేదా దీన్ని తట్టుకునేటువంటి కృప నాకు దయచేయి. ఇదే ప్రార్థన. ఇక తీసేస్తే ఎందుకొరకు అలా చేయాలి అంటే, ఈ శరీరం నీదయ్యా, ఈ శరీరానికి యజమానుడవు నీవే కాబట్టి నీ ఇష్టం. ఈ రోగంలో తీసేస్తావో, ఈ రోగాన్ని పెడతావో, లేకపోతే క్యాన్సరే ఉంచుతావో, ఇంకేదైనా బలహీనతకు అనుమతినిస్తావో నీ ఇష్టమయ్యా. నీకు ఇష్టమైతే దాన్ని ఉంచేసే, నీకు ఇష్టమైతే దానిని తీసివేసే. ఒకవేళ అది ఉండటం నీకు ఇష్టమైతే ఏమని ప్రార్థన చేయాలి? అది తట్టుకోగలిగినటువంటి కృప నాకు దయచేయి అని ప్రార్థించాలి. ఇక్కడ పౌలు భక్తుడు అలా ప్రార్థన చేస్తున్నాడు. సరే, ఇప్పుడు అంశంలోనికి వెళ్దాము. ఈ ఇర్మియా గ్రంథంలో రాయబడిన మాట, నేను మిమ్మును గురించి ఉద్దేశించినటువంటి సంగతులు ఏవైతే ఉన్నాయో అవి నాకు తెలుసు, రాబో కాలమందు అవి మీకు నిరీక్షణ కలుగునట్లుగా. ఏమన్నాడు? సమాధానకరమైన ఉద్దేశాలే కానీ అవి హానికరమైనవి
కావు. మన ఎడల దేవుని ఉద్దేశాలు, ఆయన చిత్తము ఎలా ఉంటుందో తెలుసా? చాలా ఉన్నతమైనవిగా ఉంటాయి. ఆమేన్ చెప్పండి గట్టిగా. సరే, ఇది దేవుని చిత్తమా కాదా అనేటువంటిది మనం తెలుసుకోవాలి అంటే మనకు మనముగా 12 ప్రశ్నలు వేసుకోవాలి. 12 ప్రశ్నలు. ఇది దేవుని చిత్తమా కాదా? తర్వాత బైబిల్లో అసలు దేవుని చిత్తం ఏమేం చెప్తా ఉంది తర్వాత మీకు చెప్తాను. కానీ ముందు నీకు నీవుగా వేసుకోవాల్సినటువంటి ప్రశ్నలు. అందరూ నా వైపు చూడండి. నా వైపు చూస్తే నిద్ర రాదు మీకు, కిందికి చూస్తే నిద్ర వస్తుంది. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. నాకు కరెక్ట్గా ఆ గురి ఏందో వాళ్ళ మీదకే పోతే నిద్రపోయే వాళ్ళ మీదకి. అంటే నేను తట్టుకోలేను. ఎందుకంటే ఇంతమంది వాక్యం వింటున్నప్పుడు ఇంత ప్రయాసపడి కేజీ లెక్క పత్తికెళ్తున్నారు. కొంతమంది 1000 రూపాయలు పోగొట్టుకొని చక్కగా దేవుని మందిరానికి వచ్చారంటే మీ ప్రయాస వ్యర్థం కాకూడదని నా ప్రయాస. ఆమేన్ చెప్పండి గట్టిగా. జాగ్రత్తగా వాక్యాన్ని విందాం. అయితే ఈ 12 ప్రశ్నలు కూడా వేసుకుంటే, నేను చేసే వ్యాపారం ఇది దేవుని చిత్తమా కాదా? నేను చేసుకోబోయేటువంటి వివాహం అంటే ఆ భాగస్వామి ఎవరైతే ఉన్నారో ఇది దేవుని చిత్తమా కాదా? నేను ఇక్కడ నివాసం చేయడం ఇది దేవుని చిత్తమా కాదా? లేకపోతే ఆ స్థలానికి వెళ్ళడం అది దేవుని చిత్తమా కాదా అని మీకు తెలియాలి అంటే 12 ప్రశ్నలు మనం వేసుకుందాము. తగటగా మీకు చెప్తాను. మొదటి ప్రశ్న ఏమిటంటే, నేను చేసేటువంటి ఈ కార్యం ఏదైతే ఉందో అది దేవుని వాక్యానికి దేవునికి విరోధంగా ఉందా అని ప్రశ్నించుకోవాలి. మళ్ళీ చెప్తున్నా, నేను చేసేటువంటి కార్యము ఏదైతే ఉందో ఇది దేవుని వాక్యానికి అంటే యేసయ్య బోధలకు, రెండవదిగా యేసయ్యకు ఇది వ్యతిరేకంగా ఉందా అని పరీక్షించుకున్నావు అనుకోండి, నీకు అర్థమైపోద్ది. ఒకవేళ వాక్యానికి అది విరుద్ధంగా ఉంటే, యేసయ్య బోధలకు విరుద్ధంగా ఉంటే అది దేవుని చిత్తమో కాదు. కాబట్టి మొదటి ప్రశ్న ఏం వేసుకోవాలి? చెప్పాలి గట్టిగా. నేను చేసేది ఇది వాక్యానికి విరుద్ధంగా ఉందా? నేను చేసేది ఇది యేసయ్యకు విరుద్ధంగా ఉన్నదా అని మనముగా ఏం చేయాలి చెప్పండి? పరీక్షించుకోవాలి. అలా ప్రతి విషయంలో కూడా నిన్ను నీవు పరీక్షించుకోగలిగినప్పుడు ఇది దేవుని చిత్తమా కాదని నీకు తెలియకపోయినా దేవుడు ఏం చేస్తాడు అంటే ఆయన చిత్తములో ఉండేటట్లుగా ఆయన చేస్తాడు. ఆమేన్ చెప్పండి గట్టిగా. మీకు అర్థమవుతుందా? ప్రతి విషయంలో కూడా అలా నువ్వు వెతకగలిగినప్పుడు, అలా నువ్వు వెళ్తున్నప్పుడు ఆయన చిత్తానుసారముగా ప్రవర్తించేటట్లుగా దేవుడే బాధ్యత తీసుకుంటాడు. కానీ మొదటగా నీకు నీవుగా ప్రశ్న ఏం వేసుకోవాలి? ఇది దేవుని వాక్యానికి విరుద్ధంగా ఒకవేళ ఉన్నదా అని పరీక్షించుకోవాలి. అది మొదటిది. ఇక రెండవదిగా యోహాను రాసిన మొదటి పత్రికల నుండి 3వ అధ్యాయము 20వ వచనాన్ని 21వ వచనాన్ని ఒకసారి మనం చదువుకుందాం. మొదటి యోహాను పత్రిక 3వ అధ్యాయము 20వ వచనాన్ని 21వ వచనాన్ని మనం చదువుకుంటే అక్కడ వ్రాయబడిన మాట, సత్య సంబంధులమని ఎరుగుదుము, దేవుడు మన హృదయము కంటే అధికుడై సమస్తమును కూడా ఎరిగి ఉన్నాడు గనుక మన హృదయము ఏ ఏ విషయాల్లో మన యందు దోషారోపణ చేయునో ఆయా విషయాల్లో ఆయన ఎదుట మన హృదయములను సమ్మతిపరుచుకుందాము. ప్రియులారా, ఒకవేళ మన హృదయము మన యందు దోషారోపణ చేయని ఎడల దేవుని ఎదుట మనము ధైర్యముగా నిలవబడొచ్చు అన్నాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. రెండోది ఏమిటంటే, నువ్వు చేసే పని నిర్మలమైన మనస్సాక్షితో నువ్వు చేస్తున్నావా? ఒకవేళ నీ మనస్సాక్షి నిన్ను గద్దించకపోతే, నీ మనస్సాక్షి నువ్వు చేసేది తప్పు అని నీ మీద నేరారోపణ చేయకపోతే అది దేవుని చిత్తంలో ఉన్నట్లే. కాబట్టి రెండో ప్రశ్న ఏం వేసుకోవాలి అంటే, నా మనస్సాక్షి నా మీద ఏమైనా నేరారోపణ చేస్తుందా? నా మనస్సాక్షి నా మీద ఏమైనా దోషారోపణ చేస్తుందా అనేది నువ్వు పరిశీలించుకోవాలి. ఒకవేళ దోషారోపణ చేయకపోతే నువ్వు ధైర్యంగా దేవుని ఎదుట నిలవబడవచ్చు. ఆమేన్ చెప్పండి గట్టిగా. రెండో ప్రశ్న ఏంటి? నేను చేసే వ్యాపారం కానీ, నేను చేసేటువంటి కార్యం కానీ ఇది చేస్తున్నప్పుడు నా మనస్సాక్షి నన్ను గద్దిస్తుందా అని ఏం చేయాలి? పరీక్షించుకోవాలి. కాబట్టి ఒకవేళ మనస్సాక్షి గద్దించకపోతే ఏం చేయొచ్చట? ధైర్యముగా మనం ప్రభు ఎదుట నిలవబడవచ్చు అన్నాడు. ఇక మూడో విషయాన్ని జ్ఞాపకం చేస్తాను. మొదటి కొరింథీ పత్రిక 10వ అధ్యాయములో 31వ వచనముల నుండి ఆ వాక్య భాగాన్ని మనం చదువుకుందాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయము 31వ వచనములో రాయబడిన మాట, కాబట్టి మీరు భోజనము చేసినను పానము చేసినను
మీరు ఏమి చేసినను సమస్తమును కూడా ఎవరి మహిమ కొరకు చేయాలి అంటే దేవుని యొక్క మహిమ కొరకు మనము చేయాలి. ఆమేన్ చెప్పండి గట్టిగా. అయితే మూడవ ప్రశ్న ఏంటో తెలుసా? ఈ కార్యం చేస్తే నా దేవునికి మహిమ కలుగుద్దా లేకపోతే అవమానం కలుగుద్దా? ఏ ప్రశ్న వేసుకోవాలి? నేను చేసేటువంటి కార్యం వలన దేవుని నామానికి మహిమ కలుగుతుందా లేకపోతే ఆయన నామానికి అవమానం కలుగుతుందా అని మనముగా ఏం చేయాలి అంటే ఈ మూడవ ప్రశ్న వేసుకోవాలి. ఇలా చేయడం ద్వారా ఒకవేళ నేను అక్కడికి వెళ్ళడం ద్వారా, అక్కడికి వెళ్ళి తినడం ద్వారా, లేకపోతే ఈ కార్యములో పాల్గొనడం ద్వారా దేవుని నామానికి అవమానము అనుకున్నప్పుడు ఏం చేయాలి? దాన్ని మానేసుకోవడం మంచిది. కొంతమంది ఈ విగ్రహార్పితమైనవి ఏవైతే ఉన్నాయో అక్కడక్కడ ఉంటాయి కదా, కొంతమంది ఫోన్ చేస్తూ ఉంటారు, అయ్యగారండి మరి అక్కడ కోసారండి, మేము తినొచ్చా మేము తినకూడదా? డౌట్ వచ్చిందంటే తినకపోవడమే మంచిది కదా. నీకు అనుమానం వచ్చినప్పుడు ఒక పూట మానేస్తే శక్తి అంతా తగ్గిపోయి చచ్చిపోతావా? ఏమండి అక్కడికి వెళ్ళి తినకపోతే చచ్చిపోతావా? ఇప్పుడు లేదు, అక్కడికి వెళ్ళి తినడం ద్వారా దేవుని నామానికి ఏమైనా మహిమ ఉందా? ఇక్కడ పౌలు ఏం చెప్పదలుచుకున్నాడు అంటే మీరు తిన్నా చివరికి మీరు పానము అంటే త్రాగినా దాని ద్వారా ఎవరికి మహిమ రావాలి? కొంతమంది అంటారు కళ్ళు తాగకూడదని బైబిల్లో ఉందా, లేకపోతే ఇది తినకూడదని బైబిల్లో ఉందా? నువ్వు వేసుకోవాల్సినటువంటి ప్రశ్న ఏంటో తెలుసా? ఇది తాగడం వల్ల దేవునికి ఏమైనా మహిమ ఉందా? అర్థమవుతుందా? లేదు, నేను ఇది తినడం వల్ల దేవునికి ఏమైనా మహిమ ఉందా? మీరు తిన్నా త్రాగినా కూడా ఏం చేయమన్నాడు? దేవుని మహిమార్థమై మీరు చేయండి. కాబట్టి మనం ప్రశ్నించుకోవాల్సింది ఏంటో తెలుసా? మూడవది, ఈ కార్యం చేయటం వలన దేవునికి మహిమ వస్తుందా లేకపోతే కీడు వస్తుందా? ఇప్పుడు గుళ్ళ దగ్గర కొంతమంది అక్కడక్కడ వెళ్తూ ఉంటారు. కొంతమంది అప్పుడప్పుడు నాకు ఫోన్ చేసి చెప్తూ ఉంటారు, అయ్యా అసలు ఆ గుడి దగ్గర కార్యక్రమాలు చేసే విషయాల్లో మనోళ్ళే ముందుంటారట. ఎక్కడ? విగ్రహాలకు సంబంధించిన గుళ్ళు ఉంటాయి చూసారా, వాటిని ప్రోత్సాహపరిచేటువంటి విషయాల్లో మనోళ్ళే ముందు ఉంటారట. నువ్వు అక్కడికి వెళ్ళడం వలన ఇప్పుడు దేవునికి మహిమ కలుగుతుందా అవమానం కలుగుతుందా? అసలు నీకేం పని అక్కడ? విగ్రహాలకు దేవుని సంఘంతో ఏంటి పొత్తు అని లేఖన భాగంలో రాయబడి ఉన్నది కదా. అక్కడికి వెళ్ళడం ద్వారా అది దేవుని నామానికి అవమానం అయినప్పుడు దానిని వదిలేసుకోవడము మంచిది. కాబట్టి మూడో ప్రశ్న ఏమిటంటే ఈ కార్యం వలన దేవునికి మహిమ వస్తుందా అవమానం వస్తుందా అని పరీక్షించుకోవాలి. ఇక నాలుగో విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. నువ్వు చేసేటువంటి కార్యం ఏదైతే ఉందో జాగ్రత్తగా వినాలి. అది వ్యాపారమైనా లేకపోతే ఉద్యోగమైనా ఏ పనైనా సరే నువ్వు చేసే కార్యం ఏదైతే ఉందో యేసయ్యతో సహవాసం ఉండి నేను చేయగలనా అనే ప్రశ్న వేసుకోవాలి. మళ్ళీ చెప్తున్నా, నేను చేసే కార్యం ఏదైతే ఉందో యేసయ్యతో సహవాసంగా ఉండి నేను ఆ కార్యాన్ని చేయగలనా ఆ ప్రశ్న రావాలి. ఉదాహరణకు ఇప్పుడు సహవాసం అంటే తెలుసా మీకు? సహవాసం చేసే ఫ్రెండ్స్ ఉన్నారా మీకు? ఉన్నారా లేదా? లేరా? నాకు తెలిసి ఒక్కలైనా ఉంటారు మీకు. అంటే మీ వ్యక్తిగత విషయాలు ఏదైతే షేర్ చేసుకుంటారో ఆ ఫ్రెండ్స్ ఉంటారు చూసారా. సరే, ఇప్పుడు మీ ఫ్రెండ్స్ ఉంటారు, ముఖ్యంగా యవనస్తులు. ఈ సహవాసకులు కొంతమంది ఉంటారు కదా, తాగేవాళ్ళు, తిరిగేవాళ్ళు, సిగరెట్ తాగేవాళ్ళు, ఈ ఇట్లా రుద్ది పెదాల కింద పెడతారు గంబర్లు, గుట్కాలు, వాళ్ళు తినేవాళ్ళు. ఈ సహవాసకులు అయితే ఎలా ఉంటాడో తెలుసా? వీడు తినేవాడు ఉట్టిగా దండో ఏం చేస్తాడు? ఇదిగోరా కొద్దిగా వేసుకో అంటాడండి. చాలాసార్లు మీకు చెప్పా, చెడిపోయేవాడేమో 10 మందితో చెడిపోతాడు, బాగుపడేవాడేమో ఒంటరిగా బాగుపడతాడు. అయితే ఇప్పుడు జాగ్రత్త గమనించండి, ఈ సిగరెట్ తాగేవాడు కూడా స్నేహితుడు ఏమంటాడు? ఇగోరాజుని కాదు, ఇంకోటి కాదు, అసలు ఈడు సగం తాగి మళ్ళీ ఏం చేస్తాడు? అమ్మా వాడికి సగం ఇస్తాడు. ఇప్పుడు యేసయ్య నీ స్నేహితుడైనప్పుడు, యేసయ్య నువ్వు సహవాసకుడైనప్పుడు నువ్వు అమ్మరు తింటున్నావు అనుకో, ఇప్పుడు యేసయ్య కూడా కొద్దిగా పెట్టు అందులో. ఎవరికి చెప్పాలి గట్టిగా? ఇదిగో ప్రభువా అని చెప్పేసి ఇవ్వగలవా? అమ్మ మీకు అర్థమవుతుందా? ఇప్పుడు నీ సహవాసకుడు ఆయన కదా, నీ స్నేహితుడు ఆయన కదా, ఆయన నీ సహవాసము లేకపోతే ఆయనతో నువ్వు సహవాసములో ఉండి ఈ కార్యం నేను చేయగలనా అని ప్రశ్న వేసుకోవాలి. అది ఏదైనా సరే, యేసయ్య నా సహవాసకుడు, ఆయన నా స్నేహితుడు, నేను ఆయనతో ఉండి ఈ కార్యము చేయగలడా? అది సీరియల్ కావచ్చు, అది సినిమా కావచ్చు, మద్యం సేవించడం కావచ్చు. ఆ ప్రశ్న నీకు వచ్చినప్పుడు అది చెయ్యాలా వద్దా అనేది నీకు అర్థమైపోద్ది. ఆమేన్ చెప్పండి గట్టిగా.
ఇంకా త్వరగా ముందుకెళ్తూ ఉన్నాను. అంటే దీనికి రెఫరెన్స్ కావాలి అంటే కొలస్సీ పత్రిక 3వ అధ్యాయములో 17వ వచనంలో రాయబడిన మాట, మీరేమి చేసినా కూడా సమస్తమును ప్రభువు పేరట చేయుడు. కొలస్సీ పత్రిక 3వ అధ్యాయము 17వ వచనంలో చదవనక్కర్లేదు కానీ అక్కడ రాయబడి ఉన్నది. ఇక 5వ విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను, జాగ్రత్తగా వినాలి. 5వ మాట, వ్యాపారం చేసేవాళ్ళు, ముఖ్యంగా వ్యాపారం చేసేవాళ్ళు వినండి. ఈ కార్యములు చేస్తున్నప్పుడు ప్రభువా ఈ పనిలో నన్ను దీవించయ్యా అని దేవుణ్ణి అడగగలనా? మళ్ళీ చెప్తున్నా, ఈ వ్యాపారం చేస్తున్నాను కదా, ఈ పని నేను చేస్తున్నాను కదా, లేకపోతే ఏదైతే నేను కార్యం చేస్తున్నానో అయ్యా ఇందులో నన్ను బహుగా దీవించయ్యా అని నా దేవుని నేను అడగగలనా? ఆ ప్రశ్న వేసుకోవాలి. మీకు అర్థం కావడానికి ఆ మధ్య ఒక ఆయన కొట్టు పెట్టాడులేండి. కొట్టు పెడితే బడ్డీ కొట్టు పెట్టాడు. వెళ్ళాను, అయ్యగారండి నాకు అప్పుడు డౌట్ వచ్చింది, ఇది బడ్డీ కొట్టా లేకపోతే లేదయ్య గారు ఏముంది కిష్టాపర్లో పెట్టారులే ఆ మధ్య. సరే బడ్డీ కొట్టు అంటే వెళ్ళి అందరిని పిలిచాడు, రిబ్బన్ కట్ చేయించాడు, ప్రార్థన చేశాను, తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామంలో దీన్ని ఓపెన్ చేస్తున్నాము, అయ్యా బహుగా దీవించయ్యా అని ప్రార్థన చేసాం, అంతా అయిపోయింది. కరెక్ట్గా మేము ఇటు వచ్చినటువంటి 2 రోజులకే ఏం చేసాడు అంటే అమ్మా వైన్ షాప్ అయిపోయింది. అది వైన్ షాప్ ఓపెనింగ్ చేసింది ఎవరయ్యా? కమలాపురం అయ్యగారిని పిలిపించి ఏం చేశాడు? ఓపెనింగ్ చేయించాడు. ఓరి దరిద్రుడా, అసలు దానికి నన్ను ఎందుకు పిలిచావురా? ఏది వైన్ షాప్ ఓపెనింగ్కి ఎవరిని పిలిచాడు? పేరు మాత్రం ఇదేలే కానీ నడిపించేదేంటి అది? అంటే అయ్యగారే కావాలి. ఏం కావాలి చెప్పండి? సరే మీకు అర్థం కాదు చెప్తూ ఉన్నాను. ఇప్పుడు నువ్వు చేసే వ్యాపారం అది చేస్తున్నావు అనుకోండి, ప్రభువా నా వ్యాపారాన్ని బహుగా దీవించయ్యా అని ప్రార్థన చేయగలవా? అమ్మా చెప్పండి. అది అక్కడే నీకు అర్థమైపోద్ది. నేను చేసే వ్యాపారం ఏదైతే ఉందో, వ్యాపారమే కాదు నేను చేసే కార్యం ఏదైతే ఉందో, ఈ పనిలో నన్ను దీవించు ప్రభువా అని నువ్వు ప్రార్థన చెయ్యలేకపోతున్నావు అంటే అది దేవుని చిత్తము కాదు. అర్థమైన వారు ఆమేన్ చెప్పండి గట్టిగా. ఇది దేవుని చిత్తమా కాదా అని తెలుసుకోవాలి అంటే ఈ పనిలో నన్ను దీవించు ప్రభువా అని నేను ప్రార్థన చేయగలనా లేదా? ఆ ప్రశ్న మనము వేసుకోవాలి. కొరింథీయులకు రాసిన 2వ పత్రికలో 9వ అధ్యాయములో 3వ వచనములో రాయబడినటువంటి మాట, ఉత్తమమైనటువంటి ప్రతి కార్యము చేయడానికి దేవుడు తన కృపను తన ఆశీర్వాదాన్ని ఇస్తాడు అని ఆ వచన భాగములో రాయబడి ఉన్నది. నువ్వు చేసే కార్యం అది ఉత్తమమైనదైనప్పుడు దేవుడు దానిని ఏం చేస్తాడు? ఆయన ఆశీర్వదిస్తాడు. ఇక 6వది మీకు జ్ఞాపకం చేస్తాను. 6వదిగా మనం ఏం చేయాలి అంటే, నేను చేసేటువంటి ఈ కార్యం, నేను చేసేటువంటి ఈ పని ఏదైతే ఉందో నా ఆత్మీయ పదును ఒకవేళ ఏదైనా దెబ్బ కొట్టుద్దా? ఏం పరీక్ష వేసుకోవాలట? నేను చేసే పని ఏదైతే ఉందో, నేను చేసే కార్యం ఏదైతే ఉందో, అది వ్యాపారమైనా అది ఏదైనా సరే నా ఆత్మీయ పదును ఏమైనా ఒకవేళ దెబ్బ కొట్టుద్దా అని నిన్ను నీవు పరీక్షించుకుంటే నీకు అర్థమైపోద్ది ఇది దేవుని చిత్తమా కాదా. ఆమేన్ చెప్పండి గట్టిగా. బైబిల్లో తిమోతి గారికి ఉత్తరాన్ని రాస్తూ 2వ పత్రికలో 2వ అధ్యాయము 15వ వచనములో అపోస్తలుడైన పౌలు ఒక విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు. చూడండి ఒకసారి, తిమోతి గారికి ఉత్తరాన్ని రాస్తూ 2వ పత్రిక 2వ అధ్యాయము 15వ వచనముల నుండి ఆ వాక్య భాగాన్ని మనం చదువుకుందాం. దేవుని ఎదుట యోగ్యునిగాను సిగ్గుపడనక్కరలేని పనివానిగాను సత్యవాక్యమును సరిగా ఉపదేశించువానిగాను. తిమోతికి చెప్తున్నాడు, నిన్ను నీవే దేవునికి కనపరుచుకున్నటకు. అంటే సేవకుల గురించి చెప్పబడినటువంటి మాట. ఇదిగో మరలా చదవమా మాట, దేవుని ఎదుట యోగ్యునిగాను సిగ్గుపడనక్కరలేని పనివానిగాను సత్యవాక్యమును సరిగా ఉపదేశించువానిగాను నిన్ను నీవే దేవునికి కనపరుచుకొనుటకు జాగ్రత్త పడము. 16వ వచనం కూడా చదవండి ఒకసారి. అపవిత్రమైన ఒట్టి మాటలకు విముఖుడవై ఉండము. జాగ్రత్త గమనించండి, ఇక్కడ రాయబడిన మాట దేవుని ఎదుట యోగ్యునిగా ఉండునట్లుగా ఎల్లప్పుడూ కూడా ఏం చేయమన్నాడు? జాగ్రత్తగా మీరు చూసుకోనండి. అంటే నేను చేసేటువంటి కార్యము నా ఆత్మీయ స్థితికి ఏమైనా దెబ్బ కొట్టుద్దా, నా ఆత్మీయ పదును ఏమైనా పోగొట్టుద్దా అని మనకు మనంగా ఏం చేయాలి చెప్పండి? పరీక్షించుకోవాలి. ఉదాహరణకు మీకు అర్థం కావడానికి, కొంతమంది మన సంఘానికి వచ్చేవాళ్ళు కూడా కొన్ని వ్యాపారాలు చేస్తూ ఉంటారు. ఇందాక మీకు చెప్పే కదా, కొన్ని వ్యాపారాలు చేస్తూ ఉంటారు. ఇప్పుడు ఆ వ్యాపారం చేస్తూ ఉన్నప్పుడు మన ఈ మధ్య ఒక కుర్రోడు కొట్టు పెట్టాడండి. కొట్టు పెడితే ఎవరో చెప్పారట, నువ్వు ఓన్లీ ఇదే చేస్తే నీ వ్యాపారం ముందుకు పోదు, ఇది ముందుకు పోవాలి అంటే ఏం పెట్టాలి? వైన్ షాప్ పెట్టాలి, సిగరెట్లు అమ్మాలి, తర్వాత
అంబర్ ప్యాకెట్లు అమ్మాలి, ఇవన్నీ చేస్తేనే నీ వ్యాపారం ముందుకు పోద్ది అని చెప్పారట. ఆ కుర్రోడు ఏం చెప్పాడు అంటే, నా వ్యాపారం ముందుకు పోకపోయినా పర్వాలేదు, ఇది చేస్తే చాలు, ఇందులోనే నా జీవనాన్ని నేను కొనసాగించుకుంటాను అని చెప్పాడు. అంటే ఈ మాట మీకు ఎందుకు చెప్తున్నాను అంటే, అది వ్యాపారం అనే కాదు, ఈ కార్యం చేయటం వల్ల నా ఆత్మీయ స్థితికి ఏమైనా ఒకవేళ దెబ్బ కొట్టుద్దా అని నీకు నీవుగా పరీక్షించుకుంటే అప్పుడు అర్థమైపోద్ది ఇది దేవుని చిత్తమా కాదా. ఎన్నో పాయింట్ అమ్మా? 6 అయిపోయాయి. ఇక ఏడవదిగా ఆత్మీకంగా ఇది నాకు క్షేమాభివృద్ధిని కలగజేసేదా కాదా. ఏ ప్రశ్న వేసుకోవాలి? నేను చేసే ఈ కార్యమో, నేను చేసే ఈ ఉద్యోగమో, నేను చేసేటువంటి పని ఆత్మీకంగా నాకు క్షేమాభివృద్ధిని కలగజేస్తుందా చేయదా. రెఫరెన్స్లు ఇవ్వడానికి సమయం లేదు, మళ్ళీ చాలా ఉన్నాయి చెప్పడానికి. ఇక ఎనిమిదవదిగా జాగ్రత్తగా వినాలి. ఇది నేను చేయడం ద్వారా నా యేసయ్య ప్రత్యక్షమైనప్పుడు ఆయన ఒకవేళ ఆ పనిని బట్టి లెక్క అడిగితే ఆ పనిని బట్టి నేను సిగ్గుపడతానా, లేకపోతే ధైర్యంగా సంతోషంగా ప్రభు ఎదుట నేను నిలవబడతానా? ఆ ప్రశ్న వేసుకోవాలి. మళ్ళీ చెప్తున్నా, ఇప్పుడు భూమి మీద నువ్వు చేసే కార్యం, నువ్వు చేసే వ్యాపారం, నువ్వు చేసే పని ఉంది చూసారా, యేసయ్య ప్రత్యక్షమైనప్పుడు దాని గురించి లెక్క అడిగితే నేను సిగ్గుపడతానా దాని గురించి, లేకపోతే ధైర్యముగా అయ్యా నిర్మలమైన మనస్సాక్షితో ఇది నేను చేశాను అని నిలబడగలనా అని పరీక్షించుకున్నప్పుడు అది దేవుని చిత్తమా కాదా అనేది నీకు అర్థమైపోద్ది. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఇంకో విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. ఇక 9వదిగా అందరు జాగ్రత్తగా వినండి. నేను చేసేటువంటి పని గురించి ఆత్మీయతలో జ్ఞానం కలిగినటువంటి వారు సహోదరులు, మళ్ళీ చెప్తున్నా, నేను చేసేటువంటి ఈ పని గురించి ఆత్మీయతలో జ్ఞానం కలిగిన వారు ఏమనుకుంటున్నారు అని ప్రశ్నించుకుంటే అది దేవుని చిత్తమా కాదా నీకు అర్థమైపోద్ది. మళ్ళీ చెప్తున్నా, నేను చేసేటువంటి ఈ పని గురించి అందరుగా జ్ఞానం లేని వాళ్ళు బుద్ధిహీనులు కాదు, ఆత్మీయతలో జ్ఞానం కలిగిన వారు దీని గురించి ఏమనుకుంటున్నారు అని నీకు నీవుగా ప్రశ్నించుకుంటే అప్పుడు నువ్వు ముందుకెళ్ళాలా వద్దా, ఇది దేవుని చిత్తమా కాదా, అప్పుడు నీకు అర్థమైపోద్ది. ఆమేన్ చెప్పండి గట్టిగా. బైబిల్ ఒక మాట రాయబడింది సామెతల గ్రంథంలో 11వ అధ్యాయములో. చూడండి ఒకసారి ఆ మాట చదివిస్తాను. సామెతల గ్రంథము 11వ అధ్యాయము 14వ వచనం. సామెతల గ్రంథం 11వ అధ్యాయము 14వ వచనములో, నాయకుడు లేని జనులు చెడిపోవుదురు, ఆలోచనకర్తలు, ఏ కర్తలు? ఆలోచనకర్తలు అనేకులు ఉండుట రక్షణకరము. ఎవరుండాలమ్మా? ఆలోచన చెప్పేవాళ్ళు ఉంటే వారే నీకు రక్షణకరము అన్నాడు. ఆమేన్ చెప్పండి గట్టిగా. 15వ అధ్యాయం 22వ వచనం కూడా చూడండి ఒకసారి. 15వ అధ్యాయము 22వ వచనములో రాయబడిన మాట, ఆలోచన చెప్పువారు లేని చోట ఉద్దేశాలు ఏమైపోతాయి? వ్యర్థమైపోతాయి. ఆలోచన చెప్పేవారు బహుమంది ఉన్న ఎడల ఉద్దేశములు దృఢపడును. ఆమేన్ చెప్పండి గట్టిగా. ఇదే సామెతల గ్రంథం 24వ అధ్యాయములో కూడా 6వ వచనాన్ని మీరు చదువుకుంటే అక్కడ రాయబడిన మాట. 24వ అధ్యాయము 6వ వచనములో, వివేకము గల నాయకుడవై యుద్ధము చేయుము, ఆలోచన చెప్పువారు అనేకులు ఉండుట అది రక్షణకరము అన్నాడు. అంటే నీకు నువ్వుగా ఏం ప్రశ్న వేసుకోవాలి? సంఘములో ఉన్నప్పుడు, నేను ఈ కార్యం చేస్తున్నప్పుడు, నేను ఈ మాట మాట్లాడుతున్నప్పుడు, నేను ఈ వ్యాపారం చేస్తున్నప్పుడు, నేను ఫలానా ఉద్యోగం చేస్తున్నప్పుడు ఆత్మ సంబంధమైనటువంటి జ్ఞానం కలిగిన సహోదరులు ఆ విషయమై ఏమనుకుంటున్నారు అని నీకు నీవుగా ప్రశ్న వేసుకుంటే అది దేవుని చిత్తమా కాదా నీకు అర్థమైపోద్ది. ఎన్ని పాయింట్స్ అయిపోయామ్మా? 9. రైట్. 10వ విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను, జాగ్రత్తగా వినాలి, ఇది చాలా ఇంపార్టెంట్ అండి. 10వ విషయం ఏమిటంటే, నేను దీనిని చేయటం వల్ల, అది వ్యాపారమైనా, ఉద్యోగమైనా, వివాహమైనా, లేకపోతే ఏ కార్యమైనా సరే, నేను దీనిని చేయటం వల్ల అది ఇతరులకు తెలిసినప్పుడు నా సాక్ష్యం పాడైపోద్దా అనే ప్రశ్న వేసుకుంటే అది దేవుని చిత్తమా కాదా నీకు అర్థమైపోద్ది. మళ్ళీ చెప్తున్నా, ఈ కార్యం నేను చేయటం ద్వారా ఇతరులకు అది తెలిసినప్పుడు నా సాక్ష్యం ఒకవేళ పాడైపోతే అది ఎలాగునా అనే ప్రశ్నని వేసుకున్నప్పుడు అది దేవుని చిత్తమా కాదా నీకు అర్థమైపోద్ది. ఆమేన్ చెప్పండి గట్టిగా. ఎన్నో పాయింట్ అమ్మది? అది 10వ విషయము. ఇక 14వ విషయం ఏమిటంటే, నేను చేసేటువంటి కార్యము అది ఇతరులకు అభ్యంతరకరంగా ఉందా? ఏ ప్రశ్న వేసుకోవాలి?
నేను చేసే కార్యము అది ఇతరులకు అభ్యంతరకరంగా ఉందా? ఈ మధ్య ఒక సహోదరుడు నన్ను అడిగాడు, అన్న మరి ఈసారి ఓట్లు ఉన్నాయి కదా, ఎస్సీ వాళ్ళకి వచ్చాయన్నా, నేను పోటీ చేద్దాం అనుకుంటున్నాను అన్నాడు. రైట్, పోటీ చేయి, మంచిదేలే, కానీ వాక్యానుసారంగా ఉందా లేదా అని ఎలా మనం పరీక్షించుకోవాలి అంటే, ఇప్పుడు నువ్వు ఏ అనే పార్టీలో ఉన్నావు, కొంతమంది ఏమో సంఘంలో బి అనే పార్టీలో ఉన్నారు. అంటే పార్టీ పేర్లు నేను చెప్పడం లేదు, కానీ ఏ పార్టీ ఎక్కడ, మళ్ళీ బి పార్టీ ఎక్కడ అనుకుంటారేమో. ఏ అనే పార్టీలో నువ్వు పోటీ చేస్తున్నావు అనుకో, సంఘస్థులు కొంతమంది బి అనే పార్టీలో పోటీ చేస్తున్నాను అనుకోండి, నువ్వు ఆ పార్టీలో తిరుగుతున్నప్పుడు అవతల వ్యక్తి ఎవరైతే ఉన్నారో నిన్ను మాత్రమే కాదు, చివరికి దానిని బట్టి, ఆ కారణాన్ని బట్టి సంఘాన్ని, దేవుని కూడా వదిలేసేటువంటి ప్రమాదం ఉంది. మళ్ళీ చెప్తున్నా, పార్టీలలో మిమ్మల్ని ఎందుకొరకు తిరగొద్దంటాను అంటే, నువ్వు ఒక పార్టీలో తిరుగుతున్నప్పుడు అవతల వ్యక్తి ఏం చేస్తాడు, ఒకవేళ కొత్త వ్యక్తి అనుకుందాం, కొత్తగా ప్రార్థనకు వచ్చేవాడే అనుకుందాం, నిన్ను బట్టి ఆ వ్యక్తి కూడా ప్రార్థన మానేసేటువంటి ప్రమాదం ఉంది. కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకో అయ్యా, నీ ఇష్టం, నేను వద్దని చెప్పను, పోటీ చేయమని కూడా చెప్పను, వద్దని చెప్పను, చేయమని చెప్పను, కానీ వాక్యానికి అది విరుద్ధంగా ఉంటే మానేసుకోవటం ఒకవేళ మంచిది. పౌలు ఒక సందర్భంలో ఏమన్నాడు అంటే, ఇప్పుడు నేను మాంసం తింటున్నప్పుడు నా పక్కన ఉన్నవాడు వెజ్ అంటారు కదా, వెజిటేరియన్ అంటారు చూసారా, అంటే కూరగాయలు, ఆకుకూరలు ఇవి తింటాడు, అసలు మాంసం అంటే అస్సలు వాడికి పడదు. మరి నేను మాంసం తింటున్నప్పుడు నా పక్కనున్నవాడు అభ్యంతర పడతాడేమో, కాబట్టి వాడి కోసం అసలు నేను ఎవరికి కూడా అభ్యంతరకరంగా ఉండకూడదని ఏం చేశాను అంటే, జీవితాంతం అసలు మాంసం మానేశాను అన్నాడు పౌలు. ఎన్ని రోజులమ్మా? 4 రోజులు కాదు, ఎన్ని రోజులు? మనోళ్ళు ఒక 40 రోజులు మానేసి క్రైస్తవులు మొదలు పెట్టారులే, నేను అన్యుల గురించి చెప్పట్లా, క్రైస్తవులు కూడా యేసయ్య మాల, మరియమ్మ మాలను మొదలు పెట్టారు కదా. 40 రోజులు అట్ట వీళ్ళు చెప్పులు వేసుకోకుండా మాంసం మానేసి ఏమనుకుంటున్నారో తెలుసా, అబ్బా నేను ఎంత భక్తి చేశానో, ఇది మాంసం మానేయటమా? ఏమమ్మా అంటే అది పెద్ద భక్తి నీకు, కానీ పౌలు గారు ఎన్ని రోజులు మానేశాడు? 40 రోజులు కాదు నాయన, జీవితాంతం వరకు. ఎందుకు మానేశాడు? జబ్బు ఉండి కాదు, ఈయనకేదో రోగం ఉండి కాదు, నా పక్కనోడు అభ్యంతర పడతాడేమో, నేను ఇది తింటున్నప్పుడు వాడు చూసి ఒకవేళ దేవుని కూడా అసహించుకుంటాడేమో, కాబట్టి వాడి కోసం అసలు జీవితాంతం నేను మాంసమే తినను అన్నాడు. అంటే అది ఆహార విషయంలో కూడా నేను అభ్యంతరకరంగా ఉండకూడదు అని పౌలు భక్తుడు తను తాను ఏం చేశాడు, పరీక్షించుకున్నాడు. కాబట్టి 11వది ఏమిటంటే, ఇది ఇతరులకు ఒకవేళ అభ్యంతరకరంగా ఉంటుందేమో అని మనముగా ఏం చేయాలి చెప్పండి, పరీక్షించుకోవాలి, ప్రశ్నించుకోవాలి. ఇక 12వ చెప్తూ ఉన్నాను, చివరిగా ఏమిటంటే, ఈ కార్యం చేస్తే నేను ఆత్మలో స్వేచ్ఛను కలిగి ఉంటానా? స్వేచ్ఛ అంటే నేను చేసే పని స్వాతంత్రంగా చేయగలుగుతున్నానా, నేను చేసేటువంటి ఈ కార్యము రహస్యంగా చేస్తున్నానా, లేకపోతే స్వేచ్ఛగా చేయగలుగుతున్నానా అని నీకు నువ్వుగా ఏం చేయాలి చెప్పండి, పరీక్షించుకోవాలి. నువ్వు చేసే పనిలో స్వేచ్ఛ అనేది లేకపోతే అది ఒకవేళ దేవుని చిత్తములో ఉండకపోవచ్చు. ఈ 12 ప్రశ్నలు వేసుకున్నప్పుడు ఇది దేవుని చిత్తమా కాదా నీకు అర్థమైపోద్ది. ఆమెన్ చెప్పండి గట్టిగా. అమ్మయ్య ప్రసంగం అయిపోయింది అనుకున్నారా? ఇప్పుడు అసలు ప్రసంగంలోనికి వద్దాం. ఆమెన్ చెప్పండి గట్టిగా. హల్లెలూయా. 10 నిమిషాలు టకటక చెప్పేస్తారు, 10 నిమిషాల్లో. ఇప్పుడు శారీరకంగా అంటే నీకు నువ్వుగా ప్రశ్నించుకోవాల్సిన విషయాలు మీకు చెప్పాను. అసలు దేవుని చిత్తం అంటే ఏంటి, బైబిల్ ఏం చెప్తా ఉంది? మళ్ళీ చెప్తున్నా, దేవుని చిత్తాన్ని గురించి బైబిల్ ఏం చెప్తా ఉంది, ఆ విషయాలు చెప్పేసి నేను ముగించేస్తాను. ఇందులో కూడా 8 పాయింట్లు ఉన్నాయి. అదే ఇందాక మీకు చెప్పే కదా, బోరు కొట్టే ప్రసంగం అని. బోరు కొట్టినా ఏది కొట్టినా బైబిల్ ఏం చెప్తుందో అది మనం చేయాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుని చిత్తం అంటే ఏంటి? ఎందుకంటే దేవుని చిత్తం చేయకపోతే పరలోకం మనం మరి చేయాలంటే ఏం తెలియాలి? అది దేవుని చిత్తమా కాదా తెలియాలి కదా. ఇది దేవుని చిత్తమా కాదా అనేది బైబిల్ ఏం చెప్తా ఉంది. 8 విషయాలు టకటగా చెప్పేస్తాను. ఎప్పుడు ముగించినట్లు ముగించేస్తాను. 5 నిమిషాలు అని పట్టవచ్చు, 10 నిమిషాలని పట్టవచ్చు. 10 నిమిషాల లోపల ముగించడానికి ప్రయత్నం చేద్దాం. తెస్సలోనికి రాసిన మొదటి పత్రిక, బైబిల్ చదివే వాళ్ళు టకటగా తీయడానికి ప్రయత్నం చేయండి. మొదటి పత్రిక 4వ అధ్యాయము 3వ వచనం. ఇది అందరూ చూడాలమ్మా, చదువు వచ్చిన వారందరూ చూడాలి. ఎందుకంటే మనం చేయాల్సిన పనులు బైబిల్ ఏం చెప్తా ఉంది. దేవుని చిత్తాన్ని పరీక్షించి చేయమని చెప్పింది కదా. 90% బైబిల్లో రాయబడింది. మిగతా 10% ఏంటి? ఎవరిని పెళ్లి చేసుకోవాలి, ఏ వ్యాపారం చేయాలి, ఎక్కడ ఉండాలి, ఏం చేయాలి అనేది 10%. ఈ 90% చేస్తే మిగతా 10% దేవుడు చెప్తాడు.
మళ్ళీ చెప్తున్నా, బైబిల్లో రాయబడిన ఈ 90% మనం చేస్తే మిగతా 10% ఏది? ఎవరిని వివాహం చేసుకోవాలి, ఎక్కడుండాలి, ఏంటి రహస్యమైన ఉన్నాయి చూసారా, అవి వ్యక్తిగతమైనవి దేవుడు చెప్తాడు. ఈ 90% ఏంటో నేర్చుకుందాం. తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 3వ వచనంలో రాయబడిన మాట, మీరు పరిశుద్ధులగుటయే అనగా మీరు జారత్వమునకు దూరముగా ఉండడమే దేవుని చిత్తము. అమ్మాయి చదువుద్ది, అందరూ చదవండి ఒకసారి, గట్టి చదవమ్మా. అమ్మా మిమ్మల్ని కూడా చదవమన్నా, గట్టిగా చదవండి. మీరు పరిశుద్ధులగుటయే అనగా మీరు జారత్వమునకు దూరముగా ఉండుటయే దేవుని చిత్తము. ఇప్పుడు మీరు చెప్పండి, దేవుని చిత్తం అంటే ఏంటి అమ్మా? మీరు పరిశుద్ధముగా ఉండడమే అని చెప్పి వివరణ ఇచ్చాడు అక్కడ. అనగా జారత్వమునకు మీరు దూరముగా ఉండడమే ఇదే దేవుని యొక్క చిత్తము. ఇప్పుడు జాగ్రత్తగా వినండి, ఒక ప్రశ్న మిమ్మల్ని అడుగుతాను. సాతాను శక్తివంతుడా, జారత్వం శక్తివంతమైందా? అంతకుముందు అడిగాను కూడా ప్రశ్న, గుర్తుందా లేదా? సరే ఇప్పుడు చెప్పండిలే, సాతానుడు శక్తివంతమైన వాడా, జారత్వం అనేది శక్తివంతమైందా? ఏదో వాడు చెప్పండి, ఏమనలే కానీ. అమ్మా సాతానుడు కాదా? సాతానుడు శక్తివంతమైనవాడు కాదా? సాతానుడు శక్తివంతమైన వాడే. కానీ దేవుడు ఏం చేశాడు అంటే సిలువలో అపవాది యొక్క తలను ఆయన చితకబొడిచాడు. మరి సాతాను కంటే శక్తివంతమైనది ఏమిటంటే జారత్వం. ఎందుకొరకు తెలుసా? సాతానుతో మీరు పోరాటం చేయండి, వారిని ఎదిరించండి, అప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపోతాడు అని ప్రభు చెప్పాడు. జారత్వం దగ్గరకు వచ్చేసరికి ఏమన్నాడు అంటే, జారత్వంతో మీరు పోరాటం చేయొద్దు, దాని దగ్గర నుండి మీరు ఏం చేయాలి? పారిపోండి. ఇప్పుడు ఏది శక్తివంతమైంది? అమ్మమ్మ లేదండి నాకు చాలా అభిషేకం ఉంది, చాలా వరాలు ఉంటే నోరు మూసుకు అక్కడి నుంచి పారిపో అన్నాడు దేవుడు. జారత్వంతో మీరు పోరాటం చెయ్యలేరు కాబట్టి ఏం చేయమన్నాడు? పారిపోండి. అలా చెయ్యడము, చెప్పండి గట్టిగా, పరిశుద్ధముగా ఉండుట అనగా జారత్వమునకు దూరముగా పారిపోవడము, ఇది దేవుని యొక్క చిత్తము. ఒక ఉదాహరణ మీకు జ్ఞాపకం చేస్తా. చిత్తూరులో నేను బైబిల్ ట్రైనింగ్లో ఉన్నప్పుడు అక్కడ పేర్లు కూడా డిఫరెంట్గా ఉంటాయిలే, అంటే తమిళనాడు బార్డర్ అది, వాళ్ళు తెలుగు తమిళ్ రెండు మిక్స్ చేసి మాట్లాడతారు వాళ్ళు. ఆయన పేరు పొన్ను అని ఒక ఆయన ఉన్నాడు, వ్యాన్ డ్రైవర్. ఆయన 10 సంవత్సరాల విశ్వాసి. ఆ తర్వాత సేవకు వెళ్తున్నాడు. సేవకు వెళ్తున్నప్పుడు ఆయన సాక్ష్యం చెప్పాడు. అంటే మారు మనసు పొందిన ఒక 2 సంవత్సరాలకో 3 సంవత్సరాలకో సరిగ్గా తెలియదు కదా. ఆయన సేవకు వచ్చిన తర్వాత ఆయన సాక్ష్యం చెప్తూ ఒకసారి ఇలాగే ఆ వీధిలో వాళ్ళ ఊర్లో నడుచుకుంటూ వెళ్తున్నాడట. నడుచుకుంటూ వెళ్తుంటే అంతకుముందు ఏ స్త్రీతో ఆయన వ్యభిచారం చేశాడో ఆ స్త్రీ అట గుమ్మం దగ్గర నిలబడి ఆమె రెడీగా ఉండి సిద్ధపడి ఉన్నట్లుగా ఉండి ఈ వైపు చూస్తూ పిలిచి నవ్విందట. ఎవరిని? ఈ పొన్ను అనబడిన వ్యక్తిని చూసి నవ్విందట. ఇప్పుడు ఆయనకి అంటే ఆత్మీయతలు అంత లోతైన అనుభవం లేదు కదా. అంటే ఆయన సాక్ష్యం 10 సంవత్సరాల తర్వాత మేము బైబిల్ ట్రైనింగ్లో ఉన్నప్పుడు ఆయన చెప్తుంటే విన్నా, నేను ఆ సాక్ష్యం విన్నా. ఇక వెంటనే కళ్ళు మూసుకొని ఉన్నాడట. ప్రభువా నీ సిద్ధమైతే ఈ సాతాను దూరం చేయి అని ప్రార్థన చేశాడట. ఏం ప్రార్థన అమ్మా? నీ చిత్తమైతే దూరం చేయింది. అసలు దేవుడు ఏం చెప్పాడు? జారత్వం నుండి పారిపోండి అన్నాడు. ఈయన ప్రార్థన చేశాడు, నీ చిత్తమైతే దూరం చేయి అని చెప్పేసి ప్రార్థన చేశాడట. ఆ తర్వాత మరలా పాపానికి కమిట్ అయిపోయాడట. అంటే ఈ మాట మీకు ఎందుకు చెప్తున్నాను అంటే, పాపానికి కమిట్ అయిపోయాడు కాబట్టి మరి ఇప్పుడు అది దేవుని చిత్తం అందామా? ఏమండి, కొంతమంది అంటారు కదా, మీటింగ్ రాండి అయ్యా ప్రార్థన రాండి అంటే, దేవుని చిత్తం అయితే నువ్వు బాగా ఇంటికాడ తిని పండితే అది దేవుని చిత్తమా? దేవుని చిత్తం అయితే వస్తారట, నువ్వు రావడమే దేవుని చిత్తం. ఆమె చెప్పండి గట్టిగా. ఇక్కడ రాయబడిన మాట పరిశుద్ధముగా ఉండడము అనగా వివరణ ఇచ్చాడు అక్కడ, జారత్వమునకు దూరముగా పారిపోవడమే దేవుని యొక్క చిత్తం. ఇది ఒక్కొక్క పాయింట్ ఒక్కొక్క వారం చెప్పవచ్చులే కానీ దేవునికి స్తోత్రం. అదే చెప్పేందాక మీకు మత్తయి సువార్త 12వ అధ్యాయంలో ఆగిపోతాం మళ్ళీ. రైట్, రెండవ విషయాన్ని అక్కడ కింద వచ్చిన చదవండి ఒకసారి. తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 4-5 వచనాల్లో రాయబడిన మాట, మీలో ప్రతివాడును దేవుని ఎరుగని అన్యజనుల వలె కామ ఆభిలాష యందు కాక పరిశుద్ధత యందు ఘనత యందును తన ఘటాన్ని ఎలా కాపాడుకోవాలో ఎరిగి ఉండడమే
దేవుని యొక్క చిత్తము. ఆమె చెప్పండి గట్టిగా. అప్పుడప్పుడు కొంతమంది ఫోన్ చేస్తూ ఉంటారు. సంవత్సరానికి ఒకసారి మన వాళ్ళు కొంతమంది వెళ్ళి మునుగు వస్తూ ఉంటారు కదా, ఏదో రాత్రి మాకు అంట్లు ఉన్నాయి గారు, ముంట్లు ఉన్నాయి గారు అని కొంతమంది నాకు ఫోన్ చేస్తుంటారు. మేము వెళ్ళొచ్చా, మేము మునగొచ్చా, అక్కడికి వెళ్ళొచ్చా అనే డౌట్ నీకు వచ్చిందంటేనే వెళ్ళకూడదని అర్థం కదా. చిన్న విషయం అది. వెళ్ళొచ్చా అనే అనుమానం నీకు వచ్చింది అంటేనే వెళ్ళకూడదు అని అర్థం కదా. షడ్రక మేషక అబేద్నెగో అనబడిన వారు, దానియేలు కూడా ఉన్నాడు కదా. అక్కడ ఆ బలిపీఠం మీద కొన్ని వస్తువులు పెట్టారు, మాంసాన్ని పెట్టారు. మాంసం తినడం తప్పు కాదు, విగ్రహార్పితమైనటువంటి మాంసాన్ని తీసుకొచ్చి బల్ల మీద పెట్టి ఏయ్ మరి తినండిరా, ఇది రాజభోజనం అంటే వాళ్ళు ఏమన్నారు, భోజనము చేత మమ్ములను మేము అపవిత్రపరచుకోము అని చెప్తూ ఉన్నారు. ఇది తినొచ్చా అని అయ్యగారికి ఫోన్ చేసి, యాజకుడికి ఫోన్ చేసి, ఇదేమక్కర్లా, అసలు మానేస్తే పోలా. ఆ డౌట్ వచ్చిందంటే మానేస్తే పోలా. కొంతమంది ఫోన్ చేస్తూ ఉంటారు. ఒక ఆయన ఫోన్ చేశాడు ఒకసారి నాకు, వాళ్ళ నాన్నగారు ఎవరో చనిపోతే ఫోన్ చేసి ఏమడిగాడు అంటే, అయ్యా మరి మా నాన్నగారు చనిపోయారండి, ఈరోజు 3వ రోజు, కొన్ని ఉంటాయి కదా 3 రోజులు 5 రోజులు, మేము 3 రోజులు 10 రోజులు ఇవేం చేయలా. ఏది పెద్దయ్య గారికి జ్ఞాపకార్థ గుడి పెట్టాము. ఆ రోజు సేవకులను పిలిపించి వాక్యాన్ని ప్రకటించి ఆ తర్వాత క్లోజ్ చేశాం. ఈ కార్యక్రమాలు కూడా కొన్ని జరిగినప్పుడు ఈ భూస్థాపన కార్యక్రమాలు ఉండవు చూసారా, ఆ సమాధి కాడ స్నానం చేయాలా, ఇంటికాడ స్నానం చేయాలా అడుగుతారు కొంతమంది. ఇంటికాడ అక్కర్లా, ఇక్కడ అక్కర్లా, ఎక్కడ అక్కర్లా, ఒళ్ళు మురికిగా ఉంటే స్నానం చేసుకో, లేకపోతే నోరు మూసుకొని కూర్చో. అంతే తప్ప నువ్వు స్నానం చేసినంత మాత్రంలో అంటూ పోదు, అక్కడికి వెళ్ళి మునిగి వచ్చేంత మాత్రంలో క్రైస్తవుల గురించి మాట్లాడుతున్నా, అక్కడేదో చేసినంత మాత్రంలో మరణాన్ని నీవు తప్పించుకోలేవు. ఈ మధ్య ఒకసారి మీకు చెప్పాను, నేను కార్యక్రమానికి వెళ్ళి భూస్థాపన చేసి వస్తూ ఉంటే మన గాంధీ గారు చనిపోయారులే. గాంధీ గారికి ఎవరు పక్క పెద్ద మనుషులు అక్కడ మోరి మీద కూర్చొని పందెం వేసుకున్నారట నా మీద. ఏంటి పందెం అంటే, అక్కడి నుంచి వచ్చేటప్పుడు అయ్యగారు కాళ్ళు కడుక్కుంటాడు అని ఒక ఆయన బోరింగ్ దగ్గర అక్కడ, ఇంకొక ఆయన ఏంటి లేదులే అయ్యగారు అసలు కాళ్ళు ఆయన నాకు కాళ్ళు కడుక్కోవాల్సిన అవసరం లేదు, ఎందుకంటే నాకు బూట్లు ఉంటాయి, సాక్సులు ఉంటాయి కాబట్టి కాళ్ళు కడుక్కోవాల్సినంత అవసరమే నాకు లేదు. బూట్లు ఇప్పి సాక్సులు ఇప్పి అక్కడ కడుక్కుని అమ్మ ఏమవుద్దో అనే భయం నాకేం అక్కర్లా, నేరుగా వచ్చేస్తా. బూట్లు వేసుకోకపోయినా వచ్చేస్తా, అసలు నేను మామూలు చెప్పులైనా వచ్చేస్తా. సరే వీళ్ళిద్దరు పంది వేసుకున్నారట. నేను ఆ మోరి దాటలా రాగానే గాంధీ గారు నా అయ్యగారిని కాళ్ళు కడుక్కుంటా అక్కడ అన్నాడు ఆయన. అంటే వీళ్ళు పంది వేసుకున్నారు కదా, కాళ్ళు కడుక్కున్నంటే అవసరం లేదా, ఇంటికి వెళ్ళాక కడుక్కుంటాలే అని నవ్వుకుంటూ చెప్పి, ఏంది అసలు ఎందుకు నవ్వుతున్నారంటే అప్పుడు చెప్పారు నాకు, నా మీద ఎట్లా అంటే నవ్వుకుంటా అట్లా పందెం వేసారట. కొంతమంది ఉంటారు చూసారా, ఇది చెయ్యాలా అది చెయ్యాలా. కొంతమంది ఫోన్ చేసి అడుగుతూ ఉంటారు, అక్కడికి వెళ్ళొచ్చా వెళ్ళకూడదా. ఇక్కడ ఏమన్నాడు తెలుసా, ఇది చేయొచ్చా చేయకూడదా అని స్వతహాగా నీవు ఎరిగి ఉండడమే అదే దేవుని చిత్తము అన్నాడు. ఆమె చెప్పండి గట్టిగా. తన సాక్ష్యాన్ని ఎలా కాపాడుకోవాలో, తన పరిశుద్ధతను ఎలా కాపాడుకోవాలో, తన ఘటాన్ని ఎలా కాపాడుకోవాలో ఎరిగి ఉండడమే దేవుని యొక్క చిత్తము. 3వ విషయాన్ని మీకు చెప్తాను. పేతురు మొదటి పత్రిక చదవనక్కర్లేదు కానీ రెఫరెన్స్ ఇస్తాను. 4వ అధ్యాయము మొదటి 4 వచనాలు మీరు చదువుకుంటే, లోక సంబంధమైన ఆశలో, లోక సంబంధమైన ఆచారములో నెరవేర్చకుండా ఉండడమే ఇదే దేవుని యొక్క చిత్తము. ఆమె చెప్పండి గట్టిగా. ఏంటి 3వ విషయము? లోక సంబంధమైన ఆచారములో మనుష్య ఆశలు ఏవైతే ఉన్నాయో వాటి ప్రకారముగా జీవించకుండా దేవుని చిత్తాన్ని, దేవుని ఇష్టము అనే మాట అక్కడ ఉంది, దేవుని ఇష్టాన్ని నెరవేర్చడము ఇదే దేవుని యొక్క చిత్తము. 4వ విషయం మనందరికి బాగా తెలిసింది, ఇది తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రికలోనే 5వ అధ్యాయము 15-18 వచనాలు కంబైన్డ్గా ఉంటాయి. అక్కడ రాయబడిన మాట, ప్రతి విషయమందును దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి, ఇలాగు చేయుట. ఎలాగూ చేయట అమ్మా, ఎలా చేయట? ప్రతి విషయంలో దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి. ప్రతి విషయంలో అన్నాడంటే రోగం పోయినా దేవునికి స్తోత్రమే. బైబిల్లో మొట్టమొదటి ఆరాధికుడు ఎవరో తెలుసా? బైబిల్లో మొట్టమొదటి ఆరాధికుడు, బైబిల్లో మొట్టమొదటి పుస్తకం ఏంటి చాలాసార్లు మీకు చెప్పా, యోబు గ్రంథం. యోబు గ్రంథము ఆదికాండం తర్వాత, ఏది అబ్రాహాం తర్వాత దాదాపుగా 5 తరాలకు ఏమో మోషే గారు పుట్టి ఆ తర్వాత రాశాడులే, కానీ అబ్రహాము కంటే ముందున్నవాడు యోబు భక్తుడు. మరి బైబిల్లో మొట్టమొదటి ఆరాధికుడు ఎవరు? యోబు. ఈరోజు మంచి మంచి ఆరాధికులు, పెద్ద పెద్ద సింగర్లు ఆ లైట్లు చిమ్మికి, ఏదో లైట్లు అంటాయి కదా, పొగలు పెట్టి ఎలుతురులు పెట్టి ఆరాధన ఆరాధన అని మ్యూజిక్తో మెస్పరైజ్ చేస్తారు చూసారా? అట్లాంటి వాళ్ళు కుప్పలు తెప్పలు పోతున్నారు ఇప్పుడు. అక్కడ పాట ఏమైనా వినపడుతుందో ఏముండదు, మొత్తం మ్యూజికే
వినబడుద్దండి. ఆరాధన అంటే నువ్వు ఆరాధన అంటే అయిపోదు. మరి ఏమవుద్ది? ఆరాధన అంటే అయ్యా నాకు బలహీనత ఇచ్చావు కదా, ఇందుని బట్టి నీకు స్తోత్రం అయ్యా. అంతకుముందు నాకు ఉద్యోగం ఉంది, దాన్ని బట్టి నీకు స్తోత్రము. ఇప్పుడు ఉద్యోగాన్ని కోల్పోయాను, దాన్ని బట్టి కూడా నీకు. యోబు ఏం చెప్పాడు? అన్ని ఆయనే ఇచ్చాడు, అన్ని ఆయనే తీసుకున్నాడు, దేవునికి స్తుతి కలుగునుగాక అని చెప్పాడు. ఆమేన్ చెప్పండి గట్టిగా. నీ పిల్లలు దేవుడిచ్చిన బహుమానమే, నీ భర్త దేవుడిచ్చిన బహుమానమే, నీ భార్య దేవుడిచ్చిన బహుమానమే. ఏదైనా నువ్వు కోల్పోయినా సరే ఉన్న దేవునికి స్తోత్రమే, కోల్పోయినా కూడా దేవునికి స్తోత్రమే. అది మంచి ఆరాధికుడు అంటే. ఇక్కడ పౌలు ఏం చెప్పాడో, ప్రతి విషయంలో కూడా దేవునికి ఏం చేయాలి? కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి. ఒకవేళ నీ ఇంటి పక్కన వాడు సన్న బియ్యం తిని నువ్వు కంట్రోల్ బియ్యం తింటున్నావా? ఇప్పుడు కూడా ఒకవేళ సన్న బియ్యం వస్తున్నాను అనుకుంటా, వస్తున్నాయా? రైట్. ఒకవేళ నువ్వు లావు బియ్యం తిని ఆయన సన్న బియ్యం తిన్నాడా? దాన్ని బట్టి కూడా దేవునికి ఏం చెప్పాలా? దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి. ఇలాగున చేయుట అది దేవుని యొక్క చిత్తము. ఇక 5వదిగా ఏమన్నాడు? రోమాపత్రిక 15వ అధ్యాయము 5-6 వచనాల్లో రాయబడిన మాట చదవడానికి టైం లేదు, కానీ రోమాపత్రిక 15వ అధ్యాయము 5-6 వచనాల్లో రాయబడిన మాట, ఒకరితో ఒకడు మనస్సు కలిసిన వారై ఉండండి, ఐక్యత కలిగి ఉండండి, ప్రేమను కలిగి ఉండండి సంఘంలో. ఇలా చేయుట అది దేవుని చిత్తము అన్నాడు. ఆమేన్ చెప్పండి గట్టిగా. సంఘంలో ఎలా ఉండాలి? ఒకరికి ఒకరు ఏక మనస్సు కలిగి జీవించాలి. మీది ఆ పార్టీ, మాది ఈ పార్టీ, మీది ఆ కులం, మాది ఈ కులము, మీరు పలానా, మేం పలానా, ఇవేవి లేవండి. దేవుని సంఘములో జాతి, కుల, వర్గ, వర్ణ భేదాలు ఏవి కూడా లేవు. మనమందరము కూడా దేవుని పిల్లలముగా, పరిశుద్ధమైన జనాంగముగా జీవించదముగాక. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఏ మనస్సు కలిగి ఉండాలి? ఏక మనస్సును కలిగి ఉండడము ఇది దేవుని యొక్క చిత్తము. ఇక 6వదిగా యోహాను శుభవార్త 6వ అధ్యాయము 40వ వచనంలో రాయబడిన మాట, మనుషులందరూ కూడా క్రీస్తునందు విశ్వాసం ఉంచి నిత్య జీవాన్ని పొందడమే ఇదే దేవుని యొక్క చిత్తము. యోహాను శుభవార్త 6:40లో ఆ మాట రాయబడింది. ఇక 7వదిగా జాగ్రత్తగా గమనించాలి, 2 నిమిషాలు ముగించేస్తాను. 7వదిగా తిమోతి గారికి ఉత్తరాన్ని రాస్తూ మొదటి పత్రికలో 2వ అధ్యాయము 4వ వచనములో పౌలు గారు చెప్తున్నాడు, మనుషులందరూ రక్షణ పొంది సత్యమును గురించినటువంటి అనుభవ జ్ఞానాన్ని కలిగి ఉండడమే ఇదే దేవుని యొక్క చిత్తము. సత్యమును గురించినటువంటి అనుభవ జ్ఞానం కలిగి ఉండాలట. అలా కలిగి ఉంటే అది దేవుని చిత్తము అన్నాడు. అంటే ఏది పడితే అది వాక్యములో నమ్మడం కాదు, అది భక్తిగా, ఇది ప్రార్థనేగా, అది మందిరమేగా కాదు. అనుభవ జ్ఞానం కలిగి ఉండడము ఇదే దేవుని యొక్క చిత్తము. చివరిగా ఈ వచనం మీరు అందరూ చూస్తే ముగించేసుకుందాం. చివరి మాట 8వదిగా దేవుని చిత్తం అంటే ఏంటో పేతురు మొదటి పత్రిక. అందరూ చూడాలి ఈ మాట, చదవగలిగిన వాళ్ళందరూ కూడా. వివరించలే కానీ రెఫరెన్స్ చూపించేసి చదివించి ముగించేస్తాను. పేతురు మొదటి పత్రిక ఈరోజు కొంచెం ఆలస్యమై ఉండొచ్చు, ఎందుకంటే ముగించేయాలి కాబట్టి కొంచెం ఆలస్యమైంది. పేతురు మొదటి పత్రిక 2వ అధ్యాయము 15వ వచనములో వ్రాయబడిన మాటను మనం చదువుకుందాం. అమ్మా, ఏలయనగా మీరు ఇట్లు యుక్త ప్రవర్తన గలవారై. అజ్ఞానముగా నీ గురించి ఎవడైతే మాట్లాడుతున్నాడో జాగ్రత్తగా వినాలి. అజ్ఞానముగా, జ్ఞానం లేకుండా నీ గురించి చెడుగా ఎవడైతే మాట్లాడుతున్నాడో వారి నోరు మూయుట. ఏందమ్మా సైలెంట్ అయిపోయినావు? వారి నోరు మూయుట. నీ గురించి అజ్ఞానంగా మాట్లాడే వాళ్ళు ఉన్నారు చూసారా, వారి నోరులు మూయట కూడా. గట్టిగా చెప్పండి. మరి ఎలా మూయాలి? అమ్మా, మీద ఎగబడమని కాదు. ఏమన్నాడు అక్కడ? నీ మీద ఒక నింద పడినప్పుడు, నీ భర్త కావచ్చు, నీ భార్య కావచ్చు, నీ పిల్లలు కావచ్చు, నీ సొంత వారు కావచ్చు, నిన్ను అవమానపరచి నీ మీద నింద మోపినప్పుడు నోటితో కాదు దేంతో సమాధానం చెప్పాలి అన్నాడు అంటే యుక్తమైన మీ ప్రవర్తన ద్వారా మీరు సమాధానం చెప్పండి. అలా చేయుట అది దేవుని యొక్క చిత్తము అన్నాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. నీ భర్త ఒక మాట అన్నాడే అనుకో, ఒకవేళ ఎగబడి రక్కడం కాదు, ఏం చేయాలి చెప్పండి? లేదు, నీ భార్య ఒక మాట అన్నప్పుడు ఏం చేయాలి?
నీ ప్రవర్తన ద్వారా, యుక్తమైనటువంటి నీ ప్రవర్తన ద్వారా వారికి జవాబును ఇవ్వడమే ఇదే దేవుని యొక్క చిత్తము. నీ తోటి వ్యక్తి ఎవడో నీ గురించి ఏదో అన్నాడని తెలిసింది, ఆమె తెలిసినప్పుడు కుక్క మీద, పంది మీద, పిల్లి మీద పెట్టి తిట్టడం కాదు, నోటితో కాదు. దేంతో సమాధానం చెప్పమన్నాడు? మీ ప్రవర్తనతో మీరు సమాధానం చెప్పండి. ఇలాగున చెయ్యుట ఎవరి చిత్తం? అది ఇప్పుడు ఈ చిత్తం చేయకపోతే మనకు పరలోకం అది అంత ఓపిక చేసుకొని ఇంత గట్టిగా ఎందుకు చెప్పానయ్యా ఇంత సమయం తీసుకుని అంటే, ఇది చేయకపోతే పరలోక రాజ్యములో మనకు స్థానం అనేది లేదు. మరికొన్ని విషయాలు మరుసటి వారములో మనం ధ్యానం చేసుకుందాం. దేవుని కృప మనందరికీ తోడై నడిపించును గాక.